శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర హనుమ కరుణాకటాక్ష ప్రాప్తిరస్తు. మాతారామో మత్పితా రామచంద్ర, స్వామి రామో మత్సఖా రామచంద్ర, సర్వస్వం మే రామచంద్రో దయాళుర్నాన్యం జానే నైవ జానే న జానే. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా, పురతో మారుతస్య తం మారుతిర్యస్య తం వందే రఘునందనం. శ్రీరామాయణము యుద్ధకాండ 125వ సర్గం వరకు విన్నాము. శ్రీరాముడు పుష్పకోమాణమును ఎక్కి అయోధ్యకు వచ్చుతూ భారద్వాజాశ్రమను దర్శించి అక్కడ అయోధ్య భరతుడు అక్కడ ఉన్నటువంటి విషయములను క్షేమ సమాచారములను తెలుసుకొని బయలుదేరుచు గుహునికి భరతునికి వచ్చు వార్తను జరిగిన విశేషములను తెలియపరచమని, ముఖ్యముగా భరతుడు రాజ్యము మీద ఏమైనా ఆపేక్ష ఉందేమో ప్రత్యేకించి తెలుసుకోమని వాయునందనుని పంపించాడు. ఆ వాయునందనుడు గుహుడికి కబురు చెప్పి భరతునితో మాట్లాడుతూ ఉండగా రాముడు వస్తున్నాడన్న కబురు చెప్పగానే భరతుడు మూర్ఛనుల్లి నేలపడిపోయాడు. ఆ తర్వాత వెంటనే లేచి, నువ్వు ఇటువంటి వార్త చెప్పినందువల్ల నువ్వు ఎవరువో, ఎటువంటి వాడువో, మానవుడువా లేకపోతే దేవతామూర్తివా, నువ్వు ఎవరు, నువ్వు ఇటువంటి మంచి వార్త చెప్పావు కాబట్టి నీకు గోవులను 1,00,000 గోవుల్ని 100 ఊరు గ్రామాలని ఒక సదాచారమండిత 16 కన్యామణులను భార్యగాను, అంటే 16 కన్యామణులను భార్యగా ఇచ్చి వారికందరికీ రమణీయమునులైన కన్యామణులకి దాసీజనాన్ని కూడా సమకూర్చి వారందరూ ఉత్తమ స్త్రీలుగా ఉన్నటువంటి వాళ్ళని నేను ఇస్తాను అంటూ సంతోషపడి వాయునందనుడు వచ్చుతున్నాడన్న వార్తను, వాయునందనుడు వచ్చి రామచంద్రుడు వచ్చుతున్నాడన్న శుభకర వార్తను అందజేయగా విన్న భరతుడు ఆ హనుమంతుడితోటి అలా మాట్లాడాడు. అలాగా 125వ సర్గము పూర్తయినది. 126వ సర్గము ప్రారంభము. శ్రీ రఘురాముడు ఎంత ధన్యుడో కదా. రామప్రభువు కమనీయ కథామృతమును నేను ఆస్వాదించదను. చాలా కాలము అరణ్యమునకేగి ఆ మహాత్ముని గురించి వినదను. చాలా కాలము అరణ్యమునకేగిన ఆ మహాత్ముని గురించి వినదను. మానవుడు జీవించి ఉన్నచో 100 సంవత్సరముల తరువాతనైనను సంతోషము పొందునను మాట సత్యమై శుభదాయకమై ఉన్నదని తోచుచున్నది. ఎక్కడి వానరులు, ఎక్కడి రాముడు, వారికి కమనీయ రామునకు మైత్రి ఎలా కలిగినది, చక్కటి గాథ ఎలా సంభవించినది నాకు తెలుపుము, నేను విని నిజముగా ఆనందించదను. హనుమ ఆసనమున కూర్చున్నపజేసి భరతుడు ప్రశ్నించగా ఆంజనేయుడు వానికి తృప్తిగా మహాకథను యావత్తు గొప్పగా ఇట్లు చెప్పాను. మహాబాహు, ఓ భరత సచ్చరిత, నీ తల్లికి వరద్వయమును ప్రధానము గావించిన రాముడు అరణ్యములకు నీ తండ్రి దశరథుని చేత పంపబడెను. తరువాత రామ సత్పుత్ర వియోగ దుఃఖతత్వ మానసుండనైన నీ తండ్రి దశరథుడు మృత్యు పొందే. నీవు దూతద్వారమున శీఘ్రముగా మాతుల మందిరము నుండి హఠాటున అయోధ్యకు రప్పింపబడితివి. అయోధ్యకు రప్పింపబడిన నీవు నీ జనని కైక ధారాదత్తము చేసిన అయోధ్య పూజ్య సామ్రాజ్యము నీవు శాద్యముగా భావించి నీ తల్లి పనికి నీవు అగ్నికాజ్యము పోసినట్లు మండిపడితివి. సత్పురుష పౌరుష భూరిధర సంకాసముగా అట్లు అయోధ్య రాజ్యము సర్వము వర్జించి అన్న రాజ్యము
అన్నకే ఇచ్చి తీసుకొని వత్తునని ఎంచి మించి సమంచిత మాతృమంత్రి సపరివారముగా శ్రీరామ నివాస ప్రాంత మధ్య గుహుని ద్వారమున నెరింగి సచిత్రకూటమున నీవు వచ్చి చెచ్చర రామునకు నీ దీనగాథ వినిపించి కైక దోషమును పరిహరించి రాజ్యము సర్వము స్వీకరింపగా శ్రీరామాగ్రజను ఒప్పింపగా బహుప్రయత్నము నిక్కమ్ముగా గావించి సత్య ధైర్యమూర్తి పోత చేతస్కుడగు శ్రీరాముని ముందు ఓటమి పాలైతివి. ఆ పిమ్మట నీ నెమ్మది శ్రీరామ పవిత్రము పాదుకాద్వయము నిలిపి నెట్టిన రాజ్యమును చేయంగా అంగీకరించి శ్రీరామచంద్ర సుగుణ సాంద్రశీల నిస్తంద్ర పాదకద్వయము అత్తరి బహుదా శరణ్యమని ఆ అరణ్యమును తొలగిపోయితివి. పిమ్మట సంభవించిన కథా విశేషము నీకు అజ్ఞాతమునైనవి సర్వము వినిపింతు నాలింపుము. నీవు తరలివెడలిన పిదప భీతిని తల్లడిల్లిన మృగ పక్ష్యాదులు గల ఒక వనము ప్రవేశించను. శ్రీరాముడు హస్తిమర్దిత సింహ వ్యాఘ్ర మృగ వాకులతమైన దండకాఖ్యము అరణ్యము చొచ్చను. సీతారామ లక్ష్మణులు అటు పైనంపగా అడవిని వారికి విరాధుడు అపరాధుడయి అడ్డుపడిను. బిగ్గరగా అరుచుచూ కనబడెను. చేతులు పైకెత్తి భీకరావమ్ము గావించుచు విరాధుని రామలక్ష్మణులు భూరి క్రూర ఘోరము అన్నినాదమ్ము గావించుచు కుంజర సన్నిభ దోముఖునికి ఒక్క గోతిని పడవేసిరి. అతని వధ ముగించి పిదప సాయంకాలమునకు శరభంగ మహర్షి సురుచిర శుభకర సుమనోహరాశ్రమమును ప్రవేశించిరి. శరభంగ మహర్షి ఆశీర్వచనమునందిరి. పిదప శరభంగ మహర్షి స్వర్గమునకు వెడలను. అచ్చోవసించ పరమ వందనీయ మునీంద్రులకు మ్రొక్కి అచ్చట నుండి జనస్థానమును ప్రవేశించను. ఆ ప్రాంతమున శూర్పణఖ నామక రాక్షసి రామ సమీపమంది తనను గైకొనిన నిర్బంధించి విజృంభించను. అత్తరి రామానుజ్ఞచే లక్ష్మణుడు ఆ దుష్ట రాక్షసి శూర్పణఖ ముక్కు చెవులు ఖడ్గముతో ఖండించను. తరువాత శూర్పణఖ రాక్షసి ప్రేరిత జనస్థాన 14,000 దైత్య స్తోమమును శ్రీరాముడు సంహరించను. అటహేళగా 1.5 ముహూర్త కాలమున జనస్థానమున ఖరదోషనాది మహారాక్షస సంహారము ఒక్క చేతి మీదుగా శ్రీరాముండు గావించుట అత్యద్భుతము. అవక్రమ పరాక్రమక్రమ సూచకము. అనంతరము తద్దండక వన ప్రాంతవాసిత సర్వ దుష్ట దురంత రక్షణోగణములను రాముండు మట్టుబెట్టి జనగణములకు అతుల ప్రశాంతి ప్రసాదించి వారి తపస్సునకు అపరిమిత దోహమ్ము గావించినాడు. అయ్యనంతరము రావణ ఘోర క్రూర రక్షోనాయక లంకేశ్వర బోధితుడై మారీచుడు దైత్యుండు రత్నకాంచన మాయామృగరూపధారి అయి సీతారామ పర్ణశాల ప్రాంగణమున నడయాడి హావభావముల ప్రదర్శించి సీతాసతిని లోపబెట్టి తన్మృగ వినోదమును పొంద దుర్వాంఛ సీతాసతికి కలిగించను. అయ్యనంతరము శ్రీరాముండు సీతావాంఛితార్థ సిద్ధికై మృగయా వినోదమునకు యత్నించను. అద్దానిని తన బాణ నైపుణ్యని సంహరించను. ఓ సౌమ్య భరత, ఇంతలో రామలక్ష్మణులు లేని ఏకాంత సమయాన ఆ సీతాకాంత ఉన్న ప్రదేశమునకు రావణుడు ఆశ్రమమున చొచ్చెను. అంగారక గ్రహము రోహిణిని గ్రహించినట్లుగా రావణ ముష్కరుడు మూర్ఖుండు మదోన్మత్తుండు సీతాసాధ్విని బలాత్కారముగా అపహరించుకుని పోయాను. సీతాసతి రక్షణకై రావణునితో పోరాడి జటాయు పక్షిరాజము ఆ రావణుని చేత హతమయ్యను. పిదప ఆ రావణుడు సీతను గైకొని వెడలిపోయాను. అయ్యనంతరము రావణుని దురాగతమగు ఆశ్చర్యచర్యను పర్వత శిఖరాగ్రాన వానరులు వీక్షించిరి. తదనంతరమును వాయు మనోవేగ విరాజిత పుష్పక విమానమున సీతాసాధ్విని గుంపోయాను.
లంకను గచ్చర చొచ్చర జొచ్చెను. ఆ రావణుడు సీతాసాధ్వి విమోహ కామాంధుడే తన కామము దీర్చుకొన శతసహస్ర బహువిధాల విశ్వప్రయత్నమును గావించెను. ఆ సతీ సీత నిరాకరణకు గురి అయి రావణుడు ఎంత స్వాంతన వచనాలకు లొంగపడుటకు విఫల మనోరథుండనే ఆ రావణుడు వచ్చి తన పట్టుబడినప్పుడల్లను గడ్డి పరక నడ్డుబెట్టి మాట్లాడి పంపించి వేశాడు. తదుపరి అక్కడ శ్రీరాముడు సీతావియోగ దుఃఖతప్తుండునై కానలను రోధించుచు సీతాన్వేషణము ముమ్మరముగా సాగించెను. రాముడంతా మృతప్రాయముగా పడి ఉన్న జటాయువును గాంచి సీతావృత్తాంతమును వాని నోరును జరిగిన రావణాపహార గాథ సర్వమును గ్రహించెను. ఆ 4 మాటలు చెప్పి మృతుడైన ఆ జటాయువునకు శ్రీరాముడు దహనాది సంస్కారములు గావించి ముందునకు వెడలను. అటుల సీతాన్వేషణ గావించుచు లక్ష్మణానది సమేతుడై శ్రీరాముడు గోదావరి నదీ ప్రాంతమునకు వచ్చెను. ఆయా పుష్ప సంచయ సుపుష్పిత రమ్య ప్రదేశము సంవీక్షించి అవ్వనిని మిక్కిలి సంచరించెను. పెదప శ్రీరాముడు కబంధ వచనాలు జప్తికి వచ్చి సత్య పరాక్రముండు అత్తరి ఋష్యమోక పర్వతమును జొచ్చి సుగ్రీవుని గాంచి ఆ వానరేంద్రుని తోడ స్నేహంబు పరిచరించను. ఆరంభము నుండి సుగ్రీవ మైత్రి పాత్రముగా సాగెను. సుగ్రీవుండు తన ఎన్న వాలి దుశ్చరిత్ర చెప్పి వాపోవ మైత్రీ బంధ సంబంధ బంధుర ప్రతిఫలముగా వాలిని శ్రీరాముడు సంహరించెను. అనంతరము కిష్కింధారాజ్యమునకు సుగ్రీవుని పట్టాభిషిక్తుని గావించెను. తత్కృతజ్ఞతా ప్రతిఫలముగా తన వానర వీరుల చేత సీతాన్వేషణ చేయింతునని సీతను కనుగొని పనిలో నిమగ్నమవుతునని రామునకు ప్రతిజ్ఞ చేసెను. ఆ మహావానరేంద్రుడు సుగ్రీవుండు తన వానర కోటి సంఖ్యాకముగా అంటే కోట్లు ఉత్తర క్షణమున అన్ని దిక్కులకు పంపెను. అట్లు సీతాన్వేషణకు వెడలి వింధ్య పర్వత ప్రాంతాన్న దారి తప్పి బహుదా దుఃఖతప్త మానసులమైతిమి. ఆ పిమ్మట జటాయు సోదర సంపాతి ద్వారమున సీతాజాడ రావణుని లంకనున్న వార్త వినవారమైతిమి. తదుపరి నేను శతయోజన విస్తీర్ణమా ఆవరణమును దాటి లంక చొచ్చితిని. అచట అశోకవనము వని గాఢముగా శోకించు సీతామ తల్లిని పొడగాంచి తిని. ఆమె మలిన కౌశేయ వస్త్రాన్వితయై అచ్చోట పరమ వేదనా మానసయై గోచరించెను. దుఃఖార్తివర్తి సీతాసాధ్వికి శ్రీరామ వృత్తాంతము వ్రాకుచ్చి ఓదార్చితిని. శ్రీరామ నామాంకితాంగుళీకమును ఆనవాలుగా నిచ్చితిని. మరలా సీతాసతి నుండి రామార్థము గుర్తుగా శిరోమణి గ్రహించి అక్లిష్ట రామునకు అమ్మని నొసంగి అచ్చోటై గాథ వివరించితిని. ఆ శ్రీరాముండు సీతావియోగతుత్తుండు అమృతాయమానముగు మామకీన సీతా సమాచార క్షేమ వార్తా సర్వంబు నిరింగి మరణోన్ముఖ రోగి మహౌషధమ్మున స్వాస్థమ్యము పొందు చందమ్మున తిరిగి కోలుకొని పరిపూర్ణ స్వస్థచిత్తుండయ్యను. ఆ పిదప లంకేశ్వర రావణాసుర ముష్కర మూర్ఖ దూర్త దురంత వధకు కంకణము కట్టెను. తదుపరి వారధి నుత్తమ వారధి సేతువు నలుని చేత నిర్మితమునయ్యే సర్వ వానర సైన్యము ఆ సేతువు ద్వారమున సముద్రము లంఘనము గావించి లంకను చొచ్చెను. అనంతరము రావణ రాక్షస సైన్యమునకు శ్రీరామ వానర ప్రముఖచము సమూహమునకు క్రూర యుద్ధము జరగను. శ్రీరామ వానర ప్రముఖ చము సమూహమునకు క్రూర యుద్ధము జరగను. అందు నీరుండు ప్రహస్తుని
రాముండు స్వయముగా రావణ కుంభకర్ణులను హతమార్చను. శ్రీమంతుడు రావణాది దుర్భర దుస్తర దురంత దుష్ట శత్రు సంహారకుండునైన శ్రీరాముడు ఇంద్ర యమ వరుణ మహేశ్వర బ్రహ్మదేవాదుల చేత అభినందింపబడి బహువర ప్రసాదమునందెను. ఆ పిదప స్వర్గస్థ దశరథుండును విచ్చేసి రామలక్ష్మణులను గాంచి పులకిత గాత్రుండునై పుత్రులను కౌగించుకుని ఆనందపరవశుండునై అయి నైక శుభాశంసమ్ముల గావించను. ఆ పిదప దేవతాది దశరథులనెల్లరును అంతర్హితులైతిరి. ప్రేమతో తన వానర పరివారముతో లక్ష్మణ సమేతుడై సీతాసహితుండనే పుష్పకమ్మున బయలువెడలి కిష్కింధకు వచ్చెను. ఆ పిమ్మట వానర ప్రముఖ కాంతామణి గణమ్ములతోడ అపుష్పక విమానారూఢుడై ఇప్పుడు శ్రీరామచంద్రుండు నిజ సకల జన పరివార పరివృతుండునై పరమ పవిత్ర ముని సచ్చరిత్ర పాత్ర భారద్వాజ మహర్షి ఆశ్రమమున విడిది చేసెను. వారెల్లరును రేపు ఈ అయోధ్యాపురికి రాగలరు, నీవు తప్పక దర్శింపగలవు అని హనుమంతుడు శ్రీరామ ప్రభువరేణ్య సీతాసమేత సహోదర లక్ష్మణ వృత్తాంతమును సర్వమును ఆయా ఘట్టములనెల్లను సంక్షిప్తముగా సముచితముగా సహృదయత విశదీకరించి వెలుబుచ్చెను. భరతుడు ఆంజనేయుని మధుర వాక్కులనన్నింటినీ ఆలకించి మనసును ఎంతగానో ఆనందమును పొంది వచ్చినట్టి ఆ వానర ముఖ్యునకు అంజలి ఘటించి తన కోరిక తీరినదని తలచెను. 126వ సర్గము సమాప్తము. 127వ సర్గము ప్రారంభము. సత్యవిక్రముడు భరతుడు వానరేంద్రుని మాటలకు మనసున ఎంతో సంతోషము పొంది శత్రుహంతక కమనీయ నామకుడు సుందర సోదరుడు శత్రుఘ్నునకు వెంటనే ఈ విధముగా ఆజ్ఞాపించను. ఓ శత్రుఘ్న, నా క్లేశము పూర్తిగా దూరమైనది. శ్రీ రఘురాముడు వచ్చుచున్నాడు. అందరూ దేవతలకు పుష్పములతో సుగంధములతో మంగళ వాయిద్యములతో శుభముగా అర్చనలు చేయుము. మరియును స్తుతి పురాణ జ్ఞాన ధూరీణ పారీణ శ్రేణులు సూత వైతాళిక వంద్యమాగదాదులెల్లరును ఉద్యాన వద్య వేద్య వాయిద్య నైపుణ్య పుణ్యులను నృత్య కళా కార్యకలాప విలాసిని వార కాంతామునులను కౌశల్యాది దశరథ ప్రభుత్తమ రాజధారలను అఖిలామాత్య బృందమును అస్మదీయ నవమాన్య సైన్యమును తదితర చారిత్ర పాత్ర భామామణులను వేదాంగ విద్వదాంవర బ్రాహ్మణోత్తమ వర్గములను విరాజిత రాజకుమార రాజీయును వణిగర్వ శ్రేణి నాయకులను శ్రీరామచంద్ర ముఖారవింద దిదృక్షువులై ప్రయాణోన్ముఖులు ఔదురుదుగాత. శత్రువీర సంహారక దక్షుండు సత్వరము శత్రుఘ్నుండు సోదరుండు బుద్ధి కుశలుండు భరత ప్రోక్త విధానము సర్వము నాకలించుకొని తదాజ్ఞా ప్రకారము ఆయా వ్యక్తులను ఆయా క్రియాకరణ నిపుణ చనులను ఆయా ప్రదేశముల యథాప్రకారముగా సంస్థవ్య వాస్తవ్య కర్తవ్యముగా నుంచి అందరినీ యథోచితముగా నియమించను. ఏతన్ నంది గ్రామము నుండి అయోధ్య గ్రామణి పర్యంతము ఎత్తుపల్లములను సర్దిద్దుడు. నేలలోని లీల శీతలోదకములను తడుపవలెను. మరియును కొందరు ఆహ్వాన స్వాగత సత్కార పురస్కరముగా రాజపుష్పములు చల్లవలెను. అయోధ్యాపురి వరమ్మున సర్వత్రా వీధులందు పతాక విధానము నగరవేయవలయును. సూర్యోదయము అగుసరికి సకల గృహములు సముచిత సుచిర శోభాయమానముగా సమలంకరింపవలెను. శతసంఖ్య జనులు సుగంధ గంధిల పంచవర్ణక సద్గామముక్త పుష్పములను
ఆయా విశాల రాజమార్గములను చల్లవలెను. రంగురంగుల ముత్యాల ముగ్గులు పెట్టి మాలలు కట్టి పూజలు జల్లు పెళ్ళుగా నింపుగా సొంపుగా కురిపింపవలెను. అట్లు శత్రుఘ్నుండు భరతాజ్ఞ విశదీకరించి మించి దృష్టి జయంత విజయ సిద్ధార్థ అర్ధసాధక అశోక మంత్రపాలక సుమంత్రాదులను ఆదేశింప వారును ఆ సందేశము కర్తవ్యము పాలింప బయలుదేరి. వారు కొందరు ధ్వజములతోడను మరికొందరు సమలంకృత మత్త వారణముల నదిరోహించియును, ఇంకను కొందరు హేమ కక్షా సంశోభిత శుంభత్ కుంభిని సంరంభ సంచయములతోడను మహా సుమహారథులు ప్రధీత రథములతోడను శీఘ్రముగా కర్తవ్య నిర్వహణమునకు పూనుకొనిరి. శక్తులు రుష్టులు పాశములు హస్తముల ప్రశస్తముగా ధరించి ధ్వజ పతాక వితానముల సహస్రముల చేతబట్టి పదాతి సైన్యము పరమ ముఖ్య యోధ గణమును ప్రధాన సహస్ర రాజితమ్మును అయి వెంటరాగా ఐకవీరులను బయలుదేరి. అనంతరము దశరథదారులు కౌసల్య కైకేయి సుమిత్రాదులతో వాహనములపై ఎక్కి బయలువెడలిరి. సర్వసముచిత సంస్థవ్యనీయ అయోధ్యాపురి జనగణములు ఎల్ల ఆనంద తుందియల హృదయార విందులయ నందిగ్రామము చేరుకునిరి. అయ్యనంతరంబు పరమ ధర్మాత్ముండు ధర్మ విధాంబరుండు మహాత్ముండు భరతుండు నృపాలుండు శ్రీరామాగ్రజ పాదుకలను ధన్యమూర్ధమ్మున శీఘ్రము ధరించి శ్రీరామప్రభువరేణ్యునకు అభిముఖముగా వెడలను. ఆతండు ఉపవాస దీక్షా దక్షత క్షీణము కృషించి దీనుండునే నారచేర కృష్ణాజనమ్ములను ధరించి ఉండెను. శ్రీరామచంద్ర శుభాగమన వార్తాశ్రూయమానుండునై అపరిమిత మోద పరవశుండునై పుష్పమాలాలంకృత శ్వేత ఛత్ర సువర్ణ వర్ణ సమలంకృత వివిధ సముచిత రాజలాంఛనాన్విత సాయగ్రి సమగ్రుండై నిర్వగ్రుడై శ్రీరామ సందర్శన దిదృక్షుండునై వెడలను. అతనిని చుట్టున నెట్టిన నిట్టలమ్ముగా నప్పట్టున నిన్ను మిన్నయగు శంఖధ్వాన భేరీధ్వాన పురస్సరముగాను వైదాళిక వంద్యమాగద ప్రధిత పరివారములో వెంటనుండగా ఇంకను వేదాంగ నిగమాగమ నిఖిల విద్యాపారేణ బ్రాహ్మణ శ్రేణి సముచితముగను శ్రేణి నాయక వణిగర్వ పతానములతోడను సుగంధ బంధుర వివిధ పుష్ప సుశోభిత సుందర సురుచిర సుమధుర మధుర పదార్థ సంచయ ధృతపాణి రమణీమణి సమేతమ్ముగను సుగుణ భరతుండు అప్రమత్త సన్మంత్రి పొంగవ సచివ వలులను వెంటరాగా శ్రీరామ సందర్శన కుతూహలార్త చిత్తండునై బయలుదేరి వెడలను. అశ్వగణ పదఖుర శబ్దమ్ముల చేతను ప్రధిత రథనేమి స్వనమ్ముల చేతను శంఖదుందుభి ముఖ్య నవద్యవేద్య సముద్యోతిత ఘోషణమ్ముల చేతను అక్కడ నిక్కమ్ము పిక్కటిల్లి రంజిల్లు భూమి సర్వము అచో కుమ్మడి పెళ్ళుగా దద్దరిల్లను. అయోధ్యానగరము సర్వము అకర్వ పర్వముగా ఉర్వి నంది గ్రామము ప్రవేశించను. భరతుండు పరిశీలించి పర్యవేక్షించి హనుమంతు శ్రీమంతుని బుద్ధిమంతుని గాంచి ఈ రీతి భాషించే. నాయనా ఆంజనేయ, ఇంకను నిష్కళంక చారిత్రుండు పాత్రుండు మా రాముండు మా కంటికి దృగ్గోచరుండు కాడు. నీవు గాని ఈ నైజ కపిల లక్షణము ప్రదర్శింపలేదు కదా అని అనెను.
భరతుండు ఆ విధముగా పలుకగా సత్యవాక్క పాలకుడు విక్రముండు హనుమంతుడు భరతుని మనసులోని మాటను జ్ఞానముతో గ్రహించి అర్ధయుక్తముగా ఇట్లు పలికెను. భారద్వాజుండు ఇంద్రుండును ప్రసాదించిన సమగ్రానుగ్ర ప్రభావంబున వానరులు మార్గమధ్యస్థ విభ్రాజిత వివిధ ఫలవృక్ష స్తోమోద్ధామము నందించిన సుఫల విధానమును ఆరగించుచు మధుర మధుర ధారాసారములను గ్రోలుచు ఇదే గోమతి నదీ తీరమును దాటుచున్నట్లుగా నించదను. దేవేంద్ర దిత్త వరప్రసాదమున భారద్వాజముని సత్తముండు ఇంతమంది వానరులకు అపూర్వ సంస్థవ్యమైన ఆతిథ్యము నీయగలిగను. అదే వీక్షింపుము భరత, ఆ సాలవనము ప్రాంతమున పరగ వర్షము ఆవిర్భవమునైనది. వానరులెల్లను సుందర సురుచిర శోభా సుభాషిత సాలవనమ్మును నెల్లను నొక్కుమ్మడి కదలివేయుచు చందమ్ము గోచరించడు. ఆహో, అదే చంద్ర సన్నిభ పుష్పక విమానము దూరము నుండి దృశ్యమానమగుచుండెను. అదివ్య పుష్పక విమానము విస్తృత విశ్వకర్మ బ్రహ్మ మనపూర్వక నిర్మితము. మహాత్ముండు శ్రీరాముండు రావణుని లోక రావణుని సకల పుత్ర బంధు మిత్ర సపరివారముగా సంహారముగా వించి విజయతేజో విరాజితుండునై వచ్చుచున్నాడు. ప్రస్తుతము సంస్థుత విస్తృత పుష్పక విమానము నదిరోహించి అబ్బాల సూర్య ప్రభా కలిత లలిత మనోవేగ విభ్రాజిత దివ్య విమానము బ్రహ్మదేవ దత్తంపై కుబేరునకు లభింప ఆ కుబేరుని జయించి రావణుండు తన కైవసము చేసుకొనును. తాదృశ రమణీయ పుష్పక విమాన మహావిమానముపై నేడు భరత నీదు సోదర రామ లక్ష్మణులు సీతాసతి తేజోనిధి సుగ్రీవుండు విభీషణుండు వానర వర సమూహ పరివారమున వచ్చుచున్నవారు. అహో, రాముండు దరిచేరినట్లే తోచుచున్నది. అది ఆ బాలగోపాలము స్త్రీలు వృద్ధులు యువకులు సర్వులు సంతోష కోలాహలములు మిన్నుముట్టినవి. చూడుమా, అత్తరి తద్రథ గజ తుర్రగ వాహనారూఢులే పైన ఆకాశాన ఆ పుష్పకమ్మున వెలుగొందు శ్రీ రామచంద్ర ప్రభుని ఆకాశ విరాజిత రమణీయ పూర్ణచంద్రు నేత్రపర్వముగా సంవీక్షించిన విధిని కాంచిరి. భరతుడు దోసిలి బట్టి భక్తితో సంతోషముతో సుందర రామమూర్తికి ఎదురు వెళ్ళి శుద్ధ మనస్సుతో స్వాగతము పలికి నమ్రతతో పుణ్యమూర్తి అన్నకు పూజ చేశాను. పూజితుండు రాముడు విశాలమైన నేత్రములతో పుష్పక విమానమున దివ్య లీలలను ఇంద్రుని వలె రాజులుతూ చూచెడు వారికి కనబడెను. ఆ మేరు పర్వతము మీద సూర్యుని వలె ప్రకాశించుచున్న పుష్పక విమానముననున్న శ్రీ రఘురామునకు భరతుడు వంగి నమస్కరించను. ఉత్తమమైన నల్లని తెల్లని హంసల ప్రతిమలతో రాజిల్లు చూడముచ్చటగానున్న పుష్పక విమానము రాముని ఆజ్ఞపై ఆగగా రాముడు దాని నుండి భూమిపైకి దిగను. రామచంద్రుడు విమానము నుండి భూమి మీద కాలిడగానే చూచి భక్తి శ్రద్ధలతో సంతోషముతో ధీమంతుడు భరతుడు అభివాదము చేశాను. పరమోదరుడు రామచంద్రుడు చిరకాలమునకు చూచిన సోదరుడు భరతుని తన తొడపై కూర్చుండబెట్టుకొని ఆనందముతో కౌగిలించుకొని పిదప పరంతపుడు భరతుడు సంతోషముతో లక్ష్మణుని వద్దకు పూజ్య సీతామాత వద్దకు పోయి పేరును చెప్పుకొని అభివాదము చేసెను. పిదప భరతుడు సుగ్రీవ జాంబవంతులను అంగదుని మైందుని ద్విదుని నీలుని వృషభుని ప్రేమతో కౌగిలించుకొనను. అచ్చటనే ఉన్న నలుని గవాక్షుని గంధమాదనుని సుశేనుని సరభుని పనసుని వానరముఖ్యులనందరూ భరతుడు చక్కగా చూచి ఆలింగనము చేసుకొనను. ఇచ్ఛానుసార రూపముల ధరింపగల వానర శ్రేష్ఠులు మనుష్య రూపములు ధరించి సంతసించుచు భరతుని
వారెల్లరూ కుశల సమాచారములు ప్రశ్నించిరి. భరతుడు సుగ్రీవుడు ఆలింగనమును గావించెను. సుగ్రీవ, నీవు శుభం సంభావింతుడవు. నేటి నుండి మా 5వ సోదరుడు వగుదువు. స్నేహము చేయగా మిత్రుండును, కయ్యమ్ము గావింప శత్రుండును కలుగును. తదుపరి సదమల మతి అవిభీషణుణ్ణి గాంచి, ఓయి విభీషణ సుభాషణ, నీవు మా అగ్రజునకు అండగ నుండి మెండుగా సాయమ్మునందించితివి, చాలా శ్రమించితివి అని స్తుతించెను. భరతుడు శత్రుఘ్నుండు శీఘ్రము రామ లక్ష్మణ సీత సవిధమ్మునకు నేతించి సద్భక్తి వినమిత గాత్రుండనే అభివాదము గావించెను. శ్రీరాముడు శోకతప్త కృశాంగి అయిన నిజ మాతృమణి కౌసల్య సౌశీల్య త్రిశుద్ధిగాను సవినయముగా పాదాభివందనమును గావించెను. అట్లే శ్రీరాముడు తక్కిన తల్లులకు సుమిత్రకు కైకేయికి మొక్కువ కలిగిన మాతృ బృందమునకు మృక్కెను. ఆ పిమ్మట రాముడుండు తపోనిష్టాగరిష్ఠుండు వశిష్ఠునకు పురోహితునకు మృక్కెను. ఓ మహాబాహు కౌసల్యానందన వర్ధన రామ, అంచు నీకు స్వాగతమిద్దే ఎంచును. నగరజన ప్రకరంబల్ల ప్రాంజలించి శ్రీరామునకు అపరిమిత వినయ భక్తియుక్తులై అభివాదములు గావించిరి. ఆ నాగరికులెల్లరూ శ్రీరామునకు అట్లు ప్రాంజలిబద్ధ ప్రాణులై మృక్కి, వారి దోషుళ్ళు నెల్ల శ్రీరామునకు వికసిత పద్మ సన్నిభమ్ములై గోచరించను. నిర్మల ధర్మజ్ఞుడు భరతుడు తన యొద్ద అన్ని నాళ్లున్న శ్రీరామ పాదుకులను తిరిగి సభక్తి సవినయ గాత్రుడై రామపాదములకు తొడగెను. ధార్మికుడు భరతుడు రామును చూచి, పావన రాఘవ, నీకు న్యాసముగా నుండి జాగ్రత్తగా దాచిన రాజ్యమును నీకు సంతోషముతో ఇచ్చుచున్నాను, గైకనుము. రామా, నీవు జయము పొంది నిర్మలముగా వచ్చినావు. ఇంకా నా కష్టములు తీరినవి. నిన్ను న్యాయమగు రాజుగా చూచెదను. నా కోరిక తీరినది. చూడగా నా జన్మ ధన్యమైనట్టే. రఘువంశోత్తమ, నా శక్తితో రాజ్యములో ధనమును, సైన్యమును, గృహములను నీతిగా 10 రెట్లు వృద్ధి చేసినాను. ప్రీతితో చూడుము. సోదరుడు రామునిపై గల భక్తితో ప్రేమతో పలుకుచు ఉన్న భరతుని చూచి అక్కడున్న వానరుల వాళ్ళందరూ, విభీషణాదులు అందరూ కన్నీరు గార్చిరి. పిమ్మట రాముడు భరతుని అంకమున చేర్చుకొని సేనలతో కలిసి పుష్పక విమానములో భరతుని ఆశ్రమము సందర్శింపబడలను. పెదవ సత్యధర్మమూర్తి రాముడు భరతుని ఆశ్రమమును చేరి సేనలతో విమానము దిగి పవిత్రమైన స్థలములో నిలబడెను. పిమ్మట రాముడు పుష్పక విమానమును చూచి, నీవు కూడా వెడలము. శాశ్వతముగా యక్షుడు కుబేరుని వాహనముగానే నిలిచియుండము అనే ధర్మముగా విమానమూర్తికి అనుజ్ఞ ఇచ్చెను. ఆ సకల సుగుణ పుష్పక విమానము రాముని ఆజ్ఞ తీసుకొని ఉత్తముడు యక్షుడు కుబేరుని చేరుటకు ఉత్తర దిశగా వెడలెను. రావణునిచే అపహరింపబడిన ఆ పుష్పక విమానము రాముని ఆజ్ఞ ప్రకారము తన ప్రభువు మాన్య యక్షరాజు కుబేరుని ఆశ్రయమును లక్షణముగా పొందెను. పిదప ఇంద్రుడు బృహస్పతిని సన్మానించి పాదపద్మలకు మృక్కునట్లు విక్రమశాలి రాఘవుడు ప్రీతితో మునిశ్రేష్ఠుడు పురోహితుడు వశిష్ఠుని పాదపద్మములకు భక్తితో మృక్కెను. 127వ సర్గము సమాప్తము. శ్రీరామార్పణమస్తు. స్వస్తి.